దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా పేర్కొంటున్న 2G స్పెక్ట్రమ్ కేటాయింపుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనదని, ఇందుకు బాధ్యత వహిస్తూ ప్రధానితో సహా మంత్రివర్గం అంతా వైదొలగాలని బీజేపీ అగ్రనేత వెంకయ్య నాయుడు డిమాండ్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న 5 రాష్ట్రాల ఎన్నికలలో తమకు మంచి ఫలితాలు వస్తాయని, ఇలా జరిగితే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ఆయన అన్నారు. నగరంలో ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ అగ్రనేత వెంకయ్య నాయుడు మాట్లాడుతూ సుప్రీం తీర్పు యూపీఏ ప్రభుత్వానికి అభిశాసనం లాంటిదన్నారు. కుంభకోణం వల్ల 176,000 కోట్ల ఆర్థిక నష్టం జరిగిందని కాగ్ నివేదిక చెప్పినా టెలికాం మంత్రి కపిల్ సిబల్ నష్టం లేదని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కుంభకోణానికి రాజా ఒక్కడే పాత్రధారుడని తెలిసి ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూస్తోందన్నారు. టెలికాం మంత్రి రాజా తమ మాట వినలేదని ప్రధాని చెబుతున్నారని, ఇది ప్రభుత్వ బాధ్యత రాహిత్యమన్నారు. ఈ వ్యవహారంలో అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరానికే బాధ్యత ఉందని చెప్పారు. The present communication minister Sibal, who trashed the CAG report and who ridiculed the opposition and who argued that there is no loss at all, zero loss. He thundered in the house and outside also. What do you have to say now, Mr. Sibal? ఇప్పుడు ఏమంటావు దీనికి? ఏమి సమాధానం చెప్తావు? ఏ విధంగా ముఖం చూపిస్తావు జనానికి? అందువల్ల కపిల్ సిబల్ కూడా తక్షణమే తప్పుకోవడానికి అవసరం ఎంతో ఉంది. Why they have not reversed it? Why Prime Minister appointed GOM? Then subsequently why the GOM terms of reference were diluted? The Supreme Court did not cancel the licenses given by NDA. If it is so, it's an absurd argument given by Kapil Sibal. If they followed the same policy, that also they have not followed. First come first also they have not followed. The matter is before the Supreme Court, na? The point is trying to divert the attention and cover up its failure. It's a clear case of fraud committed on the nation. The maximum loot. Let the government own up the responsibility. ఎన్నికల ముందు అన్ని పార్టీలు మేమే గెలుస్తామని చెప్తారు ఎవరన్నా సహజంగా. సో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, అందువల్ల వాటిపైన పెద్దగా వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా గతం కన్నా పరిస్థితి మెరుగుపరుచుకుంటుంది. నేను గోవా వెళ్ళి వచ్చాను. గోవాలో జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కూడా కొత్తగా ఏర్పాటు చేస్తుందని చెప్పారంటే ఆశాభావం మా రాష్ట్ర శాఖ వెలుబుస్తూ ఉన్నది. ఉత్తరప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ గణనీయంగా బలాన్ని పెంచుకుంటుంది.